కనీ విని ఎరగని స్థాయిలో వీడియోలు అయితే రాబోతుంది, మీ ఊహలకు అందదు. నేను సెంట్రల్ ఏషియా యాత్రలో ఇంతమంది జనాలు కలవడం, ఇంతమంది జనాలు ఒకే ప్లేస్ లో చూడడం ఇదే మొదటిసారి. దెబ్బకు మొత్తం అన్ని కిందకి దిగి రావాలి, ఆ రేంజ్ లో రీస్టార్ట్ చేయండి లైఫ్ ని. ఇప్పుడు ఒక పాప అయితే వచ్చిందనమాట, BMW కార్ అయితే వేసుకొని ఇక్కడ వచ్చి ఆపేసి నన్ను పిలిచింది. ఏం రా అని చెప్పి పక్కకి వెళ్తే, నీకు కావాలా వ్యవహారం కావాలా చెప్పు నేను వస్తాను అనింది. ఈ 2025 ఒంటరి ప్రయాణికుడిదే, మన మామూలుగా ఉండదు. 2025 మందే రాసి పెట్టుకోండి. మొదలైతుంది అయ్యా కొత్త సంవత్సరం. అందరూ పరిగిస్తున్నారు. అమ్మా నేను తట్టుకోలేకుండా పోతున్నాను ఈ దేశంలో, నా వల్ల కావట్లేదు అయ్యా, నా వల్ల కావట్లేదు. అమ్మా ఏంట్రా ఈ దేశం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఈరోజు ఒక చాలా స్పెషల్ వీడియో అనమాట. మిగతా రాబోయే సిరీస్కి ఒక చిన్న బ్రేక్ వేసి న్యూ ఇయర్ వీడియో అయితే ముందుకు తీసుకొస్తున్నాను. ఈ న్యూ ఇయర్ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే మొదలైపోతుంది. ఏమాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఈ న్యూ ఇయర్ వీడియో తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కనీ విని ఎరగని స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే ఉండబోతుంది. మిస్ అవ్వకండి, మీకైతే స్ట్రింగులు కట్టయిపోతుంది ఆ సిరీస్లో, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే ఒంటరి ప్రయాణికుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ప్రజెంట్ నేను ఎక్కడున్నానో ఫస్ట్ అయితే చెప్పేస్తాను. నేనైతే అజర్బైజాన్ కంట్రీలో ఉన్నాను. అజర్బైజాన్ క్యాపిటల్ అయిన బాకులో అయితే ఉన్నాను. ఈ బాకుని సిటీ ఆఫ్ స్కాములు అంటారనమాట. ఎక్కడ చూడు స్కాములు జరుగుతుంది. ఇలాంటి ఒక దేశంలో మీకు న్యూ ఇయర్ పార్టీ ఎలా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి చూపిపోతాను. స్ట్రీట్ ఏదైతే చూసినారో ఫుల్ హోటల్సే ఉంటుంది అనమాట. ఇండియన్స్ మాత్రం మామూలుగా లేరు, ఫుల్గా నిండిపోయినారు నార్త్ పీపుల్. బా ఇప్పుడైతే మనం ఒక వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతాము. ఆ స్ట్రీట్ దగ్గరికి వెళ్ళి మజా చేద్దాం పదండి. అరే ఏం జరుగుతా ఉందిరా ఈ దేశంలో, ఓడి అమ్మ, నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఒక పాప అయితే వచ్చిందనమాట, BMW కార్ అయితే వేసుకొని ఇక్కడ వచ్చి ఆపేసి నన్ను పిలిచింది. ఏం రా అని చెప్పి పక్కకి వెళ్తే, నీకు కావాలా వ్యవహారం కావాలా చెప్పు నేను వస్తాను అనింది. ఓడి అమ్మ అని చెప్పేసి నేనైతే మతిపోయింది నాకు. ఇప్పుడైతే చూసుకోండి, పాప అయితే నెంబర్ కూడా ఇచ్చింది. నేనైతే ఏం సేవ్ చేసుకున్నాను చూడండి, BMW పాప అని చెప్పి సేవ్ చేసుకున్నా. మతిపోయింది అయ్యా. ఓడి అమ్మ ఎవరో టపాకాయలు వేసినాడు ఇక్కడ. ఏంట్రా ఈ దేశం, చంపేస్తారేంట్రా జనాల్ని. అయ్యోయ్యో ఈ దేశం రాడ్రా నైనా. నేను ఎప్పుడు ఊహించలేదు, ఒక BMW పాప వచ్చి ఇక్కడ ఆపేసి రా అని చెప్తా ఉంది. $150 నైట్ అంతా అని చెప్తా ఉంది. అమ్మా అయ్యో ఇది నేను చూడలేదయ్యా. అమ్మా నేను తట్టుకోలేకుండా పోతున్నాను ఈ దేశంలో, నా వల్ల కావట్లేదు అయ్యా, నా వల్ల కావట్లేదు. అమ్మా ఏంట్రా ఈ దేశం. నేనుండే చోట అయితే చూడండి, ఆ స్ట్రైట్గా ఏదైతే చూస్తున్నారో మొత్తం హోటల్స్ అనమాట. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా క్లబ్ అయితే ఉంది కదా. ఎక్స్ట్రా క్లబ్లే నేను యూట్యూబ్లో చూసి అందరూ వీళ్ళే సజెస్ట్ చేయనారనమాట. దీనికే వెళ్ళండి అని చెప్పేసి. కార్లు కూడా చూడండి, పెద్ద కార్లు అయితే వస్తుంది అయ్యా, మామూలుగా లేదు ఇక్కడ. ఇదే అనమాట ఎక్స్ట్రా క్లబ్. మీరు ఎవరైనా వచ్చేట్టుకుంటే దీనికైతే రండి. ఇది చాలా బెటర్. ఏంటి వీడు ముందరే బయట అయితే వ్యాపారం అయితే జరుగుతుంది. లోపలికైతే వెళ్ళడానికి 50 మన్నతులు, నేను నీకు 30 మన్నతులకి తీసుకెళ్తాను అట్లా ఇట్లా చెప్పేసి బయట అయితే చాలా హడావిడి, చాలా మోసాలు అయితే జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వస్తున్నారు అంటే కొంచెం చూసుకొని రండి, అంత ఈజీగా ఏం లేదు. మళ్ళీ యువతల ఒక్కడ చూడండి మొత్తం క్లబ్లే ఉన్నాయన్నమాట. ఈ స్ట్రీట్ అంతా ఏదైతే చూస్తున్నారో వరుస పెట్టి ఉండదు, మామూలుగా లేదయ్యా. మొత్తం ర్యాంపులు ఉన్నది ఇక్కడ. వచ్చిన ముందే మొదటి రోజు కదా, నాకేం అర్థం కావట్లేదు. మెంటల్గా ఉంది. ఎవడు చూస్తే వాడు స్కాములు చేద్దామని చెప్పి రెడీగా కాసుకొని ఉండరు టపాకాయలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చూడండి మేము చేసుకున్నాము. అదేం పేలట్లేదు. పేలరా అమ్మ బాబోయ్, పేలుతా ఉంది. దీన్ని పడేసింది ఎవరో కాదు, మన భయ్య. ఆయనకైతే చూడండి కారు అయితే బాగా బలంగా వేసుకున్నాడు. కారు మామూలుగా లేదు. మనిషిని అయితే చూపిద్దాడు, నా ముఖం చూపిద్దన్నాడు. అందుకని చెప్పి మీ కార్ని అయితే చూపిస్తున్నాను. ఇతనే ఎక్స్ట్రా క్లబ్ మేనేజర్ అనమాట. అక్కడ మీరైతే ఎక్స్ట్రా క్లబ్ చూస్తున్నారు కదా, ఆ క్లబ్ మేనేజర్ అంట. ఇది మేనేజర్ కారు. బాగుందయ్యా మంచిగా. జనాల్ని మోసం చేయడానికి ఏమన్నా BMW కార్లు వేసుకొని తిరుగుతున్నారా ఏంట్రా. ఎవరి దగ్గర చూడు BMW కార్లు ఉన్నాయి, కార్లు వేసుకొని తిరిగేస్తున్నారు. నేను తీసుకెళ్తారా నాతో పాటు గుండెలు చూపిస్తా, అది చూపిస్తా, ఇది చూపిద్దా అని చెప్పేసి కంగారు విడేస్తున్నారు. కెమెరా వద్దు కానీ కెమెరా ఆఫ్ చేసేసి మనం మీ తన్ని మాడుకుందాం అంటున్నారు. కెమెరా ముందుకైతే రావట్లేదు.
కెమెరా ఆపేసి మొత్తం ఇది చేసుకున్నారు. ఏదైతే కార్ అయితే చూడండి, అందులో ఉంది చూసినారా, నేనే మేనేజర్, నేనే తీసుకెళ్తాను, మీ సబ్స్క్రైబర్లు అందరికి గడి చెప్పు, రమ్మని చెప్పు, నా నెంబర్ నేను మొత్తం చూసుకుంటాను, అది ఇది అంటున్నారు. అసలు ఈ దేశంలో నేను ఊహించని స్థాయిలో జరుగుతూ ఉంది. మీరైతే నమ్మరు, ఒక్కటి కూడా నిజం అన్నట్టు లేదు. అన్ని రకరకాలుగా జరిగేస్తూ ఉంది. బిఎండబ్ల్యూలో గుంట వస్తుంది, ఆపుతుంది, $150 నేను వస్తానంటది, $200 నేను వస్తానంటది, ఇంకోటి వస్తాడు నేను మేనేజర్ అంటాడు, ఇంకోటి వస్తాడు నేను 30 మన్నతుకి క్లబ్లోకి తీసుకెళ్తానంటాడు, 50 మన్నతులు తీసుకెళ్తానంటాడు. రే ఏం జరుగుతూ ఉందిరా, బోట్లో అయితే ఎవడు యాక్సెప్ట్ చేయట్లేదు, పిచ్చి లేసేస్తూ ఉంది నాకైతే. ఏమో ఏం న్యూ ఇయర్ ఏమో కానీ ఫుల్ స్కామ్లు అయిపోయి అయితే ఈ దేశం వదిలి నేను బయట రాబోతున్నా. నాకైతే అర్థమైపోయింది ఆ విషయం అయితే స్పష్టంగా. నిజామీ అనే స్ట్రీట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అది వాకింగ్ స్ట్రీట్ లాగా, మనకి పటాయాలో అక్కడంతా వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో ఇక్కడ అట్లా మారుతానమాట. నేనైతే ఇక్కడ బోల్ట్ యాప్ ఏదైతే ఉందో మీరు చూసుకోవచ్చు, మన థాయిలాండ్లో యూస్ చేస్తాం కదా, సేమ్ బోల్ట్ యాప్ని అయితే యూస్ చేసి ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ బుక్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, మరీ దారుణం. కాబట్టి మొత్తానికైతే ఫైనల్గా ఒకరైతే యాక్సెప్ట్ చేసినారు, వాళ్ళతో అయితే వెళ్తున్నాను. సిటీ మొత్తం రంగులుగా ఉంది, కానీ ఘోరంగా ఉంది అయ్యా సిటీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. అసలు నా ఊహలకి అందని స్థాయిలో ఉంది, అట్లుంది సిటీ. ఆలస్యం లేకుండా ఫస్ట్ అయితే స్ట్రీట్కి వెళ్ళిపోయి ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలా, మొత్తం మాట్లాడుకుందాం. ఫుల్ ఘోరమైన ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు ఏ రేంజ్ ట్రాఫిక్ ఉందో. మొత్తం అయిపోయింది. న్యూ ఇయర్కి అందరూ డ్రెస్అప్ అయ్యి తయారైపోయి అందరు యువతల పక్కకి అయితే వెళ్తున్నారు. చూడండి యువతల పక్కకి ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎంతమంది వెళ్తున్నారు చూడండి. మరేంటో మరి ఈ పక్క ఎంత ట్రాఫిక్ చూడడానికి కారణం ఏంటో తెలియదు. అండ్ యువతల పక్కల నుంచి అందరూ చూడండి ఎలా తయారై వస్తున్నారు. ఫుల్ తయారైనారు అబ్బా, మామూలుగా లేదు. గుంట్లో మొత్తం కూడా హిల్టన్ హోటల్కి అయితే చూడండి, వీళ్ళు జెండా రంగుతో అయితే అలంకరించినారు హిల్టన్ హోటల్ మొత్తము. ఇక్కడ ఉన్నంతనే ది బెస్ట్ హోటల్ ఇదే అనమాట. అది కాకుండా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఆ హోటల్ అయితే. అండ్ ఇక్కడి నుంచి జనాలు చూడండి ఎంతమంది, అందరూ న్యూ ఇయర్ పార్టీ కోసం గ్యాదర్ అవుతున్నారు. ఫుల్ మస్తు జనాలు ఉన్నారనమాట ఇక్కడ, ఒకరు ఇద్దరు కూడా కాదు. ఏమి గుంటలన్నీ నాకల్లి విచిత్రంగా గురకాయించి చూస్తూ ఉంది. అబ్బా చూడండి ఫుల్ క్రౌడ్ మొత్తం వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. మనం కూడా వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జనాలు ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతే ఎక్కడ న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ జరుగుతుందో అక్కడికైతే మనం వెళ్ళిపోవచ్చు. సింపుల్ ట్రిక్ అనమాట. నేను అదే ఫాలో అవుతున్నా. జనాలు ఎలా వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి టపాకాయల సౌండ్లు అన్నీ వినిపిస్తూ ఉంది. నేను ఇంకా న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళి చీల్ చేయబోతాం, మరి మామూలుగా ఉండదు. కొత్త సంవత్సరం అయితే ఇంకో 10 నిమిషాల్లో మొదలైపోతుంది. 10 నిమిషాలు కాదు, 8 నిమిషాల్లో మొదలైపోతుంది. అందరూ పరిగెత్తుకుంటా వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ జనాలందరూ అబ్బో ఆడు చూడండి, పాప అయితే నిల్చుకొని ఉంది, వ్యాపారం చేస్తూ ఉంది. ఇది వ్యాపారం మరి మామూలుగా ఉండదు. ఇది వ్యాపారం అయ్యా, వ్యాపారం. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 8 మినిట్స్ ఉందన్నమాట కొత్త సంవత్సరం మొదలవడానికి. సో ఎంతమంది జనాలు వెళ్తున్నారు చూసినా, ఒకే చోటుకి వెళ్తున్నారు. నేను వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన చోటు చూద్దామని చెప్పేసి. అందరూ వస్తున్నారు. ఇక్కడ పెద్దగా ఏం లేదు, టపాకాయలు తీసుకునేసి చేతులతో ఇసిరేసుకుంటూ ఆడుకుంటున్నారు. ఇదే పండగలాగా చేసుకుంటారనమాట. ఇంక ఎక్కువ గొప్పగా పైన అయితే క్రాకర్స్ అంతా పేల్చేసి ఘోరంగా సెలబ్రేషన్స్ అయితే చేయలేదు. మేబీ చేస్తారేమో, నాకైతే తెలీదు. ఎందుకంటే ఇంకా 7-8 మినిట్స్లో మనకి ఏం చూడగలుగుతామో అదైతే మీకు చూపిస్తాను. కానీ దేశం అయితే ఫుల్ టాలెస్ట్ బిల్డింగ్స్ అనమాట. పెద్ద బిల్డింగ్లు, చాలా ఎత్తైన శిఖరాలతో కూడిన బిల్డింగ్లు అయితే ఉన్నాయి. మెయిన్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం పదండి. చాలా సేపు నడవాలి, ఇంకొంచెం సేపు, ఎందుకంటే టైం అయిపోతుంది. మాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మిస్ అయిపోతాను. అందుకని చెప్పి మెయిన్ స్పాట్కి అయితే వెళ్ళేసి మిగతా విషయాలు మీతో అక్కడ మాట్లాడతాను. మరో 2 నిమిషాల్లో కొత్త సంవత్సరం అయితే మొదలైపోతుంది. ఇక్కడ అందరూ జనాలు అయితే ఈ లేక్ ఒడ్డుకైతే వచ్చినారు. సిటీ అవుట్స్కట్స్ అనమాట, అక్కడికైతే వచ్చినారు. ఎంతమంది ఉన్నారు చూడండి, మొత్తం పొగలతో నిండిపోయింది. టపాకాయలు పేల్చారనుకున్నా కానీ టపాకాయలు కూడా బాగా గట్టిగానే పేలుస్తున్నారు. ఫుల్ హంగామా అయితే జరుగుతుంది అయ్యా కొత్త సంవత్సరం. అందరూ వచ్చేసినారు. ఇంత చలిలో కూడా చలి ఉంది, అంటే కజకిస్తాన్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది, కానీ చలి మాత్రం ఫుల్గా ఉంది. ఇంత చలిలో కూడా అందరూ చూడండి జర్కిన్లు వేసుకొని ప్రతి ఒక్కరు వచ్చేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. అందరూ చుట్టేసినారు అయ్యా, మామూలుగా లేదు అసలుకి. మొత్తం గోల చేస్తున్నారు, రచ్చ ఇక్కడ. ఏ మాటకి ఆ మాట. ఇలా ఈ దేశం కూడా మరి మామూలుగా లేరు గుంట్లో. అసలే స్కాముల దేశం కదా, ఇలాంటి స్కాముల దేశంలో కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. మీకు వెళ్ళి చూపిస్తాను.
అరబిక్ గుర్రం లాగుంది పాప అయితే. ఏంటయ్యా ఏంటి బయట ఏమరంటే వ్యాపారాలు జరుగుతూ ఉంది, ఏమైతే నెత్తినేదో పెట్టుకునింది. ఏంటమ్మా అలా ఉన్నావు అని. ఇక్కడ చూడండి మొత్తం పోర్ట్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాం కదా. జనాలు చూడండి ఎంతమంది నిండిపోయిండారు. సూపర్ అబ్బా, ఇంతమందిని ఒకే చోట మామూలుగా అయితే చూసే అవకాశమే లేదు. ఎన్ని అందాలు ఎన్ని చందాలు, అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. సూపర్ ఉంది, సూపర్. అది అక్కడ టపాకాయలు ఎంత బ్యాలెన్స్లో చూడండి. ఈ పాప కూడా భలే ఉందబ్బా. ఏదో కొత్త సంవత్సరం మాత్రం మామూలుగా లేదు, మంచిగా అనిపిస్తుంది. నేను న్యూ ఇయర్ కజకిస్తాన్లో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. అది ఫుల్ రేసిస్ట్ దేశం కాబట్టి నాకేం నచ్చకుండా వెంటనే ఫ్లైట్లు అయితే బుక్ చేసుకునేసి దగ్గరలో ఉన్న అజర్బైజాన్కి అయితే వచ్చేసాను. ఉజ్బెక్ వెళ్దాం అనుకున్నా కానీ తర్వాత వెళ్తాను ఉజ్బెక్కి. ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది ఉజ్బెక్ వెళ్ళకుండా ఉండడానికి. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి అజర్బైజాన్ సిటీ ఆఫ్ స్కామ్లు, ఈ స్కాముల దేశంలోకి వచ్చేసి మనమైతే సెలబ్రేట్ చేసుకోబోతాము. అబ్బోబ్బో చూడండి, ఒక్కరా ఇద్దరా ఎంతమంది ఉన్నారు, ఫుల్ నిండిపోయినారమ్మా. ఓడి అమ్మ, అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి టపాకాయలు పేలేటట్టు ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం. జస్ట్ 2 minutesలో కొత్త సంవత్సరం మొదలవుతుంది. టపాకాయలు మొత్తం మోగిపోబోతుంది ఇప్పుడు కొంచెం సేపట్లో. చాలా దగ్గరికి అయితే వచ్చేసినా నేనైతే. చూడండి ఫుల్ క్రౌడ్తో పాటు మామూలుగా నిండలేదు, మొత్తం ఫుల్ జనాలే. ఎటు పక్క చూసినా జనాలే, మొత్తం రాలే. చిన్న కనుక ఏదైనా పడిపోతే, డబ్బులు కింద పడిపోతే మొత్తం వచ్చి ఫ్రీ పొట్లాలకు వచ్చి తీసుకుంటూ చూసిన జనాలు. అట్లా ఉందయ్యా. బైక్ ఏమరంటే పత్యాపారాలు జరుగుతుంది. యువతలు ఏమరంటే ఓహో యువతల పక్క వెళ్ళినారు, మొత్తం కెమెరాలు గట్రా మీడియా అన్నీ వచ్చేసినట్టుంది. అవతల పక్క పెద్ద పెద్ద కెమెరాలు అయితే సెట్ చేసినారు. మొదలవుతుంది అయ్యా కొత్త సంవత్సరం. అందరూ పరిగిస్తున్నారు. వెళ్ళండి రా, గేట్లు ఓపెన్ చేసినారు. యువతలు అయితే చూసుకోండి, గేట్లు అయితే ఓపెన్ చేసినారు. అందరు జమ పరిగిస్తున్నారు. చూడండి అందరూ పరిగిస్తున్నారు. మరి మామూలుగా ఉండదు. అది స్టార్ట్ అయింది అయ్యా, స్టార్ట్ అయ్యింది కొత్త సంవత్సరం. బాబా ఓడి అమ్మ, మామూలుగా లేదు. అదిరిపోయిందిగా చూడ్డానికి. వా, కన్నుల విందుగా ఉంది. టపాకాయలు సూపర్ వేల్తా ఉంది. ఫుల్ జనాలను అయితే చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం నిండిపోయినారయ్యా. ఒక్కరు ఇద్దరు కాదు, బా ట్రాక్ వర్క్స్ చూడడానికి ఫుల్ నిండిపోయినారు. మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు. వావ్, అంబరాలు అంటుతా ఉంది ఈ దేశంలో. సూపర్ అబ్బా. మొత్తం హోల్ అజర్బైజాన్ జనాలంతా ఇక్కడే ఉన్నారనమాట. మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందో. బాబా నైట్ టైంలో అసలు అదిరిపోయింది. ఇక అందాలు కానీ అది కానీ మరి మామూలుగా ఉండదు. కొత్త సంవత్సరం సంబరాలంటే మరి మినిమం ఉండాలా. చూడండి క్రాకర్ వర్క్స్ మామూలుగా లేదు, బ్లాస్ట్ అవుతోంది. ఆకాశం మొత్తం రంగులతో నిండిపోయింది. మీ జీవితం కూడా ఇలాగే రంగులమయంతో నిండాలని చెప్పేసి కొత్త సంవత్సరం నేనైతే కోరుకుంటున్నాను. పాత సంవత్సరం ఎలా అయిందో మొత్తం వెనక్కేసేయండి. ఈసారి రీస్టార్ట్ చేస్తే దెబ్బకు మొత్తం అన్నీ కిందకి దిగి రావాలి. ఆ రేంజ్లో రీస్టార్ట్ చేయండి లైఫ్ని. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసినారో వాళ్ళందరూ మీకు సలాం కొట్టేలాగా ఈ కొత్త సంవత్సరం మీకు మారాలా. రీస్టార్ట్ చేయండి జీవితాన్ని, ర్యాంక్ చేద్దాం. పని చేసేది మర్చిపోకండి. జీవితాన్ని ఆనందించాలా, అలానే సక్సెస్ సాధించాలా. అదే కానీ మూర్ఖంగా ఉండకండి, సరేనా? ఈసారి రీస్టార్ట్ చేసే దెబ్బకు మొత్తం తాతలు ముత్తాతలు దిగి రావాలి. ఆ రేంజ్లో రీస్టార్ట్ చేయండి కొత్త సంవత్సరాన్ని. నా కొత్త సంవత్సరం అయితే బ్యాంగ్ అవ్వబోతుంది నాకు తెలుసు.
ఈ 2025 ఒంటరి ప్రయాణికుడిదే, మరి మామూలుగా ఉండదు. 2025 మందే రాసి పెట్టుకోండి. ఆ రేంజ్ కాన్ఫిడెంట్ ఉండాలి మరి మనిషికి. కాన్ఫిడెంట్ లేకపోతే జీవితం బతకలేం, కష్టం. బా 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 2 కళ్ళు సరిపోవట్లేదు అయ్యా చూడటానికి. ఏమందం బల్లే ఉంది అసలుకి. క్రాకర్స్ వర్క్ అయితే ఘోరంగా జరుగుతూ ఉంది. అదిరిపోయింది. నా న్యూ ఇయర్ ఎట్లా మిస్ అవుతుంది అనుకున్నా, అసలు ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా క్రాకర్ వర్క్స్ అయితే పెట్టినారు. నాకైతే దుమ్మరు బ్రహ్మాండంగా నచ్చింది అనమాట. ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసు, ఎంతమంది జనాలు. నేనైతే ఈ సెంట్రల్ ఏషియాలో ఒకే చోట అయితే మొదటిసారి చూస్తున్నా. న్యూ ఇయర్ అందరినీ బయటకు అయితే తీసుకొచ్చింది. న్యూ ఇయర్ సంబరాలు మామూలుగా లేదు, అంబరాలు అంటుతూ ఉంది. చూసుకోండి సంబరాలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే గుల్ల నచ్చింది. సూపర్ ఉంది అబ్బా క్రాకర్ ఫైర్ వర్క్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బెస్ట్గా ప్లాన్ చేయనారు. ప్లాన్ చేసినట్టుగానే క్రాకర్ వర్క్స్ అంతా సూపర్ అయింది. నేను అనుకున్నా నా న్యూ ఇయర్ ఎక్కడ మిస్ అయిపోతుంది ఏంటో అని చెప్పేసి. అయితే నేను అజర్బైజాన్కి వచ్చేసి స్కాముల దేశానికి వచ్చి కూడా మంచి పని చేయను. ఇక్కడ కూడా క్రాకర్ వర్క్స్ని మనం హ్యాపీగా బ్రహ్మాండంగా చూడొచ్చు. మరి పడితే సౌండ్ మామూలుగా ఉండదు, ఇక్కడ గట్టిగా రావాలా జుమ్ అనేసి. బాగుందయ్యా, బాగుంది కొత్త సంవత్సరం. సో కొత్త సంవత్సరంలో అందరూ ఒక నిర్ణయం అయితే తీసుకోండి, ఒక గోల్ అయితే పెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఇది అచీవ్ చేయాలా, లాస్ట్ ఇయర్లో ఇవి చేయలేదు మిస్ అయిపోయినాను అని చెప్పేసి ఒక గోల్ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మీ అందరి గోల్ని మీరు సక్సెస్ అవ్వాలని, సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని విజయాల్ని తీసుకురావాలా, మీ హెల్త్ అన్నీ బాగుండాలని చెప్పేసి మీ ఒంటరి ప్రవీణ్ అయితే కోరుకుంటున్నాడు. మీతో పాటు నాకు కూడా మరిన్ని విజయాలు 2025 సంవత్సరం మరిన్ని విజయాలు తీసుకురావాలా, మరిన్ని దేశాలు తిరగాల, 10 మందికి సహాయం చేసే ప్లేస్లో నేను ఉండాలా, ఆ ప్లేస్లో మీరు నన్ను నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ 2025 సంవత్సరంలో మామూలుగా ఉండబోయేది ఒంటరి ప్రయాణికుడి ఛానల్ అయితే ర్యాంపులు ఎక్కిపోతాను. కనీ విని ఎరగని స్థాయిలో వీడియోలు అయితే రాబోతుంది. మీ ఊహలకు అందదు, నేనైతే ప్రామిస్ చేస్తున్నా. మీ ఊహలకు కూడా అందరినీ స్థాయిలో వీడియోలు రాబోతుంది. ఫైర్ వర్క్స్ అయితే పూర్తి అయిపోయింది. జనాలందరూ ఎలా వచ్చినారో అదే దారిలోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇలాంటి గల్ఫ్ కంట్రీలో ముస్లిం దేశాల్లో ఇంతమందిని ఒకే చోట చూస్తానని చెప్పేసి నేను ఊహించుకోలేదు. ఎందుకు పదే చెప్తున్నా అంటే ఇదే మొదటిసారి అనమాట. నేను ఈ సెంట్రల్ ఏషియా యాత్రలో ఇంతమంది జనాల్ని కలవడం, ఇంతమంది జనాల్ని ఒకే ప్లేస్లో చూడడం ఇదే మొదటిసారి. అందుకే అనమాట ఫుల్ షాక్ అవుతున్నా, అబాక్ అవుతున్నా. ఆడవాళ్ళు బయటకే రారు కదా, ఇక్కడైతే చూడండి ఎంతమంది బయటకు వచ్చేసారు ఒకేసారి సంబరాల కోసం. మామూలుగా లేదయ్యా, మళ్ళీ ఉంది అసలుకి. సూపర్, బాగా చిల్ చేస్తున్నా నేనైతే సూపర్గా. సగం మంది గుల్లా తాగేస్తున్నారనమాట. ముందే పండగ కదా, పండగకి మామూలుగా లేదు, ఫుల్ మొత్తం వేసేసినారు. అందరూ కొండ ఎక్కేసినారనమాట. ఒకటి ఏమ్మా కుక్క చూసినారా, భలే ఉంది. పాప అయితే తీసుకొస్తుంది కుక్కని. బాగుందయ్యా కుక్కకి కూడా బట్టలు వేసినారు వాళ్ళు. అది చూడండి, కుక్కకి కూడా బట్టలు వేసినారు. మరి మామూలుగా లేదు. అయ్యా ఎక్కడున్నారయ్యా ఇంతకాలం, నేనైతే మిమ్మల్ని చూడనే లేదు. ఇంతకాలం ఏం మూల దాగున్నారయ్యా. ఇప్పుడు ఇంతమంది క్యాబులు దొరుకుతుందా ఏంటి? క్యాబుల రేట్లు కూడా విపరీతంగా తెచ్చేసి ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అయిపోయిందిరా క్రాకర్లు అయిపోయిందిరా. కొత్త సంవత్సరం మొదలైపోయింది. షో అయిపోయిందిరా. ఇంక ఇళ్ళకి వెళ్ళండి రా అయ్యా, అందరూ ఇళ్ళకి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా ఇళ్ళకి. ఎంతసేపటికి వెళ్ళండి. అబ్బో సూపర్ మామూలుగా లేదు. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి తక్షణమే ఒంటరి ప్రవీణ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ న్యూ ఇయర్ విష్ ఏంటో కూడా కింద మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇట్లా మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అజర్బైజాన్.